ఏలూరులోనూ ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఉత్తర ద్వార దర్శనం నుండి దర్శనమిస్తున్నారు. మనం చూస్తున్నాం చిన్న వెంకన్ని ఎంతో అందంగా అలంకరించి శేషవాహనంపై స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం నుండి కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. ఆలయ అధికారులు సైతం భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. పెద్ద తిరుపతిలో రద్దీ దృష్ట్యా జరిగినటువంటి ఆ 6 ముచ్చివార్త తర్వాత అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవచ్చు. క్యూ లైన్లో కూడా ఎక్కడ తోసుకు రాకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. చిన్నపిల్లలు ఎవరున్నా కూడా వారికి పాల సౌకర్యంతో పాటు మంచినీరు మజ్జిగ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. అసలు ఈ ఏకాదశి వైకుంఠ ఏకాదశి సంబంధించి అసలు ఏంటి, దీన్ని ఏ విధంగా జరుపుకోవాలనే విషయం మనతో మాట్లాడడానికి ఆలయ ప్రధాన అర్చకులు రాంబాబు గారు ఉన్నారు. స్వామి, ఏంటి ఈ వైకుంఠ ఏకాదశి విశేషం ఏంటి, అసలు ఏ విధంగా జరుపుకోవాలి? వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని దీన్ని విశేషంగా వైష్ణవ సాంప్రదాయంలో ఈ ధనుర్మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి ముక్కోటి ఏకాదశిగా మనకి ప్రసిద్ధి చెంది ఈరోజు వైష్ణవ సాంప్రదాయంలో చాలా విశేషమైనటువంటి పర్వదినంగా మనం దీన్ని పాటిస్తున్నాం. మనకి స్వామివారు విష్ణుమూర్తి ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్య వ్రతం అని మనకి పెద్దలందరూ చేస్తుంటారు. ఈ చాతుర్మాస్య వ్రతంలో మొదటి నుంచి 4 మాసాలు స్వామివారు నిద్రిస్తారు అని, ఆ తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉత్థాన ఏకాదశి అంటారు. అంటే స్వామివారి నిద్ర నుంచి మేల్కొని ఉంటారు అని. ఆ సందర్భంగా మనం పుష్కరిణిలో ప్లవనోత్సవం నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా ఉత్తరాయణం ప్రారంభానికి ఇది నాంది. ఈ సమయంలో స్వామివారు ముక్కోటి దేవతలతో వైకుంఠంలో ఉత్తర ద్వారంలో కొలువు తీరి ఉంటారని, దానికి చిహ్నంగా మనం ఉత్తర ద్వారంలో స్వామివారిని దర్శనం చేయటం వలన స్వామివారి దయ మనకి మిక్కుటంగా ఉంటుంది అని పెద్దలు సనాతనంగా చెబుతున్నారు. అదేవిధంగా శాస్త్రం కూడా మనకు ఆ విషయాన్ని తెలియజేస్తుంది. ఆ క్రమంలో గతంలో మనకి ద్వారకా తిరుమల క్షేత్రంలో ఉత్తర ద్వారం మనకి ఉండేది కాదు. మనం దక్షిణ స్వామివారి ఎదురుగుండా ఉండేటువంటి దక్షిణ ద్వారంలోనే మనం ఈ ముక్కోటి ఏకాదశిని చాలా కాలం జరుపుకుంటూ గత కొంతకాలానికి పూర్వం ఈ ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేయటం, ఈ ఉత్తర ద్వారంలో వైకుంఠ ఏకాదశి, ఈ ముక్కోటి ఏకాదశిని మనం నిర్వహించుకోవడం, ఆ ఉత్తర ద్వారంలో స్వామివారిని దర్శనం చేయటం మనకు జరుగుతుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున గత 40 రోజులుగా స్వామివారి వెంకటేశ్వర స్వామివారి దీక్ష చేస్తూ, ఈ వైకుంఠ ఏకాదశి రోజున వారు దీక్ష విరమణ చేస్తూ పూర్ణాహుతితోటి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం మరొక విశేషం. అదేవిధంగా మరి ఎక్కడా లేనటువంటి విషయంగా ద్వారకా తిరుమలలో స్వామి ఏంటి మన ద్వారకా తిరుమలలో ఎక్కడా లేని విధంగా, దేశంలో ఎక్కడా లేని విధంగా నిజరూప దర్శనం అంటున్నారు. ఏంటి అంటే దాని విశిష్టత ఏంటి, దాని విశేషాలు ఏంటి నిజరూప దర్శనం సంబంధించి? స్వామివారి ఈ ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనమే కాకుండా ద్వారకా తిరుమలలో 2 ధ్రువమూర్తులు ఉండడం మనకు ఒక విశేషం. ఈ ఒకరు స్వయం వ్యక్త స్వామి, మరొకరు ప్రతిష్ఠ చేసిన స్వామి, ధ్రువమూర్తులు 2గా ఉన్నారు. ఈ 2 ధ్రువమూర్తులను కూడా స్వామివారికి మనకి తిరుమలలో శుక్రవారం నాడు అభిషేకం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ స్వామికి అభిషేకం లేకుండా ఉంది. అక్కడ ఏమాత్రం జలం పడినా, అశుచిగా లోపలికి ప్రవేశించినా ఈ ప్రాంతీయ భాషలో పిలిచేటువంటి కొణుజులు అనేటువంటి తేనె రంగులో ఉండే చీమలు చాలా విపరీతంగా వస్తూ ఉంటాయి. ఆ కారణంగా స్వామివారికి కుశోదక ప్రోక్షణమే కానీ ఇక్కడ అభిషేకం లేకపోవడం ఒక విశేషం. సామాన్యంగా ఇతర దేవాలయాల్లో నిత్యమో వారానికి ఒక పర్యాయమో విష్ణు పర్వదినాల్లోనూ ఎప్పుడొకప్పుడు అభిషేకం చేస్తూ ఉంటారు. కానీ అసలు ఎప్పుడూ లేకపోవడం ఈ ద్వారకా తిరుమలకి విశేషం. సామాన్యంగా మనకి ఈ స్నపన తిరుమంజనం కనుక ఉండేట్లయితే ఆ స్వామివారిని
మనము ఆ నిజరూప దర్శనం అలంకారం లేకుండా స్నపన సమయంలో మనం చూడటానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఎప్పుడూ స్నపనం లేని కారణంగా స్వామివారి నిజరూప దర్శనం మనకి ఎప్పుడు కూడా ఇక్కడ అయ్యే అవకాశం లేదు. సనాతనంగా ద్వారకా తిరుమల క్షేత్రంలో ఈ నిజరూప దర్శనాన్ని ముక్కోటి ఏకాదశి రోజున ఈ నిజరూప దర్శనం ఏర్పాటు చేయటం అనేది సనాతనంగా జరుగుతోంది. దాన్ని మరింకొద్దిగా వికృతంగా మనం ఇప్పుడు ఈ ఉత్సవాన్ని ఈ నిజరూప దర్శనంతో పాటు అలాగే ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం, అదేవిధంగా గిరి ప్రదర్శనం, అదేవిధంగా ఈ స్వాములు ఈ 40 రోజులు స్వామివారి దీక్ష చేసి ఈరోజు విరమణ చేయటం, ఈ రకంగా రకరకాలైనటువంటి విశేషాలు ఈ ద్వారకా తిరుమల క్షేత్రంలో ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉండటం అనేది మనం గమనించి స్వామివారిని ఉత్తర ద్వారంలో దర్శనం చేసి స్వామివారి దయకి పాత్రులమై ప్రశాంత జీవనం గడపాలి అని మనం స్వామివారిని ప్రార్థన చేద్దాం. అయితే మొత్తమే చూసుకుంటే ద్వారకా తిరుమలలో స్వామి నిజ రూపంలో దర్శనం ఇస్తున్నారు. అట్లాగే భక్తులకి ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. పెద్ద తిరుపతిలో 6 చనిపోయిన తర్వాత పకడ్బందీ ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. పార్కింగ్ కానీ ఇవి ఇక్కడ వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా చాలా అన్ని రకాల ఏర్పాట్లు చేసామని కూడా అలా అధికారులు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ద్వారకా తిరుమల.